మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రైతు భారతం అనేది మీకు తెలియకుండా పబ్లిష్ అయ్యింది, మీకు తెలియకుండా సినిమా తీశారు. ఆ తర్వాతే మీకు తెలిసింది. అంటే దీన్ని బట్టి చూస్తే అంటే సినీ రంగంలో సొమ్మొకటిది సోకొకటిది అనుకోవచ్చా? ఖచ్చితంగా సార్. ఒక సామాన్యుడు ఎంతమైనా టాలెంట్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమాయకుడు అయిపోతాడు. అంటే నేను ఇంతే సినిమాలో, రవితేజ సినిమాలో కృష్ణనగర్ అలాంటి బాధాకరమైన పరిస్థితులు మీరేమన్నా స్వయంగా ఎదుర్కొన్నారా? నేను ఎదుర్కొన్నా సార్. ఇప్పుడు మూవీ తీసి నేను దాదాపు ఒక 4 years అవుతుంది సార్. అంటే ఇన్ఫర్మేషన్, జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ వల్ల అంటే కూడా వానికి ఒక 500 1000 రూపాయలు ఇవ్వాలా, లేకుంటే ఒక 5000 నేను నాకు ఇన్ఫర్మేషన్ చెప్తా. అంత దుకాణం సార్, మొత్తం పిఆర్ఓ. సార్ మీరే చెప్పారు ఇప్పుడు మీరు ఒక సాధారణ కూలీ కుటుంబానికి చెందిన వ్యక్తి అని. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఎంతో క్లిష్టమైన ఈ సినీ రంగం వైపు ఎందుకు ఆకర్షితులయ్యారు? ఎందుకంటే సార్ నేను చిన్నప్పటి నుండి మీకు చెప్పాను కదా, చిన్నప్పటి నుండి నాకు ఇది ఒక ఆసక్తి. అనుకుంటే మీరు ఒక చిన్న టెలిఫిలిం తీయచ్చు, లేకుంటే ఏదైనా కొత్త నటీనటులతో ఒక చిన్న సినిమా, కమర్షియల్ సినిమా తీయచ్చు. మరి కానీ మీరు శ్రీ జోగులాంబ చరిత్ర అని దేవతకు సంబంధించిన సినిమాని ఎందుకు ఎంచుకున్నారండి? అంటే నేను దీన్ని ఎందుకు తీసుకున్నా అంటే సార్, వెంకటేశ్వర స్వామి ఎందుకు వెలిచినాడు తిరుపతిలో అంటే ఒకటే పాయింట్. కానీ అక్కడ అల్లంపూర్లో రకరకాల పరిణామాలు కథలు జరిగినాయి. అవి సామాన్యులకు అర్థం కాలేదు. చెప్పిన జోగులాంబ శక్తిపీఠం, నవబ్రహ్మాలు మొక్కుతున్నారు, వస్తున్నారు. ఈ సెన్సార్ ప్రక్రియ పూర్తి కావాలంటే కూడా కొంత లంచాలు ఇచ్చే పరిస్థితి ఉంది అంటారు సినీ రంగం. ఇది వాస్తవం కాదంటారా? పిఆర్ఓ వ్యవస్థకు ఖచ్చితంగా మనం ఒక లంచం అంటాము, లంచం తీసుకునేవాడు అంటాం. ఆ లంచం తీసుకునేవాడు అక్కడ ఓ పిఆర్ఓ రూపంలో ఉన్నారు హైదరాబాద్లో. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి గెలుపు కూడా మీరు సపోర్ట్ చేశారు. మరి అతన్ని మీరు అప్రోచ్ కాలేదండి? చేసినాం సార్. చేసి కొంత వాళ్ళని, సరే మీరు ప్రభుత్వం, అటు సినిమా థియేటర్ల యాజమాన్యం కావచ్చు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, లేకుంటే కళాకారులకు కావచ్చు, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటారు? మీ సమస్య ఏంటి అసలు? ప్రధాన సమస్య నాలాంటి వాళ్ళు నా కుటుంబాన్ని ధారపోసి నా సొంత కూతుర్ల పెళ్లి వయసుకొచ్చి నా కూతుర్లని కాదని సహకరించకపోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. వేరే వాడైతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితితో ఈరోజు నా సిచ్యువేషన్ ఉంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. అవసరార్థులు, బాధితులకు అండగా నిలుస్తోంది సుమన్ టీవీ. ఇందులో భాగంగా అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకుల ఆదరణ పొందిన సుమన్ టీవీని అవసరార్థులు కావచ్చు, బాధితులు కావచ్చు ఆశ్రయించి తమ సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం కర్నూలు సుమన్ టీవీ స్టూడియోను ఔత్సాహికుడైన దర్శక నిర్మాత ఆశ్రయించారు. తనను కలిసి తనతో మాట్లాడి తన సమస్య ఏంటో, తను సుమన్ టీవీ ద్వారా తాను ఏం ఆశిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. ఓకే సార్, ముందుగా మీ పేరు ఏమిటండి అసలు? నా పేరు వాల్మీకి రాముడు సార్. ఓకే, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ స్వస్థలం ఏంటి? అసలు ఎక్కడుంది? మాది తెలంగాణ ప్రాంతంలో అల్లంపూర్ తాలూకా ఉండవెల్లి మండల లోకల్లో ఉంటాను సార్ నేను. మాది ఒక కూలి కుటుంబం. నేను ఇప్పటికి కూడా మా కుటుంబం రైతు పనులకు వెళ్తుంటాం సార్. మీరు ఎంత దాకా చదివారు? ఎక్కడెక్కడ చదివారండి? అసలు మీకున్న విద్యార్హతలు ఏంటి? నేను ఉండవెల్లి స్కూల్లోనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండే జిల్లా పరిషత్ వరకు 10 వరకే చదువుకున్నాను సార్. నేను ఆర్థిక పరమైన అంశాల వల్ల పై చదువులు చదివించలేకపోయినారు సార్. మీరు కొన్ని పుస్తకాలు రాశారని తెలిసిందండి. అంటే అవి పబ్లిష్ అయ్యాయి అసలు? అవును, అయినాయి సార్. ఏమండి ఆ పుస్తకాలు? మొదట నేను ఉండవెల్లికి, అల్లంపూర్కి సంబంధించి మా ఊర్లో ఒక గ్రామదేవత రేణుకా ఎల్లమ్మ అని ఉంటుంది సార్. అది అమ్మవారి రీసెర్చ్ కొరకు కొన్ని వందల సంవత్సరాలు మా విలేజ్లో అమ్మవారి పేరు ఉండవల్లి అంటే వల్లి, ఉండ అంటే తల, వల్లి అంటే తల్లి. అంటే మా ఊరి విలేజ్ పేరే అమ్మవారి పేరు ఉంది కాబట్టి దాని మీద చాలామంది డిస్కషన్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు. నేను చిన్నప్పుడు చదువుకునే దాంట్లో తెలుగులో ర్యాంక్ సార్. అంటే తెలుగు మాస్టర్ అనేవాళ్ళు నన్ను 10th క్లాస్లోనే. అంటే పూర్తి పట్టు పురాణాలు, ఇతిహాసాలు దాని గురించి చిన్నప్పటి నుండి గ్రంథాలయాలు ఎక్కువ చదివినా నేను. ఆ పరిజ్ఞానంతో నేను ఒక పుస్తకం రాయాలనుకున్నా ఫస్ట్లో. అట్లా నేను రకరకాల ఈ కర్నూలుకు సంబంధించి మామనార్ ఉమ్మడి జిల్లాలో 2 జిల్లాల్లో రకరకాల గ్రంథాలు రీసెర్చ్ చేసి 11 సంవత్సరాలు ఫస్ట్ ఉండవల్లి ఉద్యమం అనే పుస్తకం రాసిన సార్. ఆ సేమ్ ఈ టైంలో ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ అల్లంపూర్కి లింకు చేసే టైంలో అల్లంపూర్ గురించి కూడా ఎన్నో విశేషాలు అంతకుముందు కొన్ని పాత పుస్తకాలు ఉన్నాయి. గడియార రామకృష్ణ శర్మ అని కొన్ని రాసినాడు అతను. ఆయన బ్రాహ్మణుడు కాబట్టి కొన్ని సంస్కృత పదాలతో ఎక్కువ రాసిండు. నేను ఇప్పుడు సామాన్యులకు కూడా అర్థమైన సరళ భాషలో నేను ఇంకా ఆయన చెప్పని విషయాలు, చాలా విషయాలు నా పుస్తకంలో ఉన్నాయి. కోటిలింగాల కోవిల్ అని 2 పుస్తకాలు రాసినాను సార్. వితిన్ సేమ్ టైంలో 2 పుస్తకాలు రాశాను. అవి 2 లాంచింగ్ అప్పట్లో తెలంగాణ జాగృతి కలవకుంట్ల కవిత మేడం ఉండవెల్లిలో లాంచ్ చేయించారు. అవి మా విలేజ్. అంటే 2 పుస్తకాలు రాశారు, అవి పబ్లిష్ అయ్యాయి. పబ్లిష్ అయ్యి 3వ పుస్తకం కూడా కాలేజీ ఏజీ. అంటే ఈ 2 రాసిన తర్వాత ఇతిహాసాలు అయిపోయింది. సామాజికంగా నేను చాలా చోట్ల జనరల్గా తిరుగుతున్న ప్లేస్లో
10th అయిపోయిన తర్వాత ఎక్కువ ప్రతి కుటుంబంలో ప్రతి క్యాస్ట్లో సామాజిక అంశాల్లో ఈ యువత 10వ తరగతి అయిపోయిన ఇంటర్లో రకరకాల స్టేజీలో చూసేవారు వాళ్ళ ప్రవర్తన బిహేవియర్. అంటే తప్పుడు సంకేతాలు వాళ్ళు తెలియని వివక్ష ఉండేది అంటారు. దాని మీద వాళ్ళ గురించి ఒక అవగాహన కొరకు ఒక పుస్తకం రాసిన సార్, కాలేజీ ఏజ్. అది కూడా పబ్లిష్ అయింది సార్, 3 పుస్తకాలు. ఇప్పుడు చెప్పాలంటే మీరు ఉన్నత విద్య చదువుకున్నవారు కాదు మీరు. కాదు సార్. అలాగే అగ్రకులాలకు చెందినవారు కాదు. కాదు సార్. మరి 10వ తరగతితో చదువు స్వస్తి పలికిన మీరు ఈ పుస్తకాలను ఏ విధంగా రాయగలిగారండి? అదే సార్, నేను ఇందాక చెప్పాను సార్, చిన్నప్పటి నుండి నాకు సినిమాల దగ్గర నుండి బుర్రకథలు హరికథలు అప్పుడు చెప్పేవారు. నాకు 45 ఇయర్స్. ఆ టైంలో వితిన్ 35 సంవత్సరాలు 40 సంవత్సరాల కాలంలో అవి ఎక్కువ ఉండేది. చిన్నప్పటి నుండి వాటి మీద నాకు బాగా ఆసక్తి సార్. అది చిన్నప్పటి నుండి నేను సినిమాలు చూసినా కూడా ఎక్కువ జానపదం పౌరాణికమే చూశాను అప్పట్లో, చిన్నతనంలో కూడా. తర్వాత ఊర్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమంలో ఎక్కువ ఇంట్రెస్ట్. వాటి మీద పట్టుతో నేను తెలుగులో కూడా సబ్జెక్టులు మిగతావి చదివేవాని కాదు. సోషల్, తెలుగు మాస్టర్ అనే వాళ్ళని 10నే. అంటే ఆ సంస్కృత పదాలకు అర్థం ప్రాతిపర్యార్థం బాగా అవగాహన ఉంది దాని మీద. నేను 7th క్లాస్ నుండి కూడా చిన్న చిన్న నాటికలు రాసేవాడిని. అంటే స్టేజ్ మీద వినాయక చవితులు అనుకోండి, గ్రామాల ఉత్సవాలు అనుకోండి, అప్పట్లో రాసేవాడిని. అప్పట్లో శివరంజని జ్యోతి సితార అనేవి వీక్లీ శివరంజని వల్ల ఉండేటివి. అప్పట్లో ప్రతి ఈ కృష్ణ గారు అనుకోండి, మోహన్ బాబు, చిరంజీవి ఇట్లాంటివి పెద్ద హీరోలు కొన్ని పబ్లిష్ చేసేవాళ్ళు. వాళ్ళ జన్మదిన సందర్భంగా కొత్త రచయితలు ఏమన్నా ఉంటే కథలు రాసేవాళ్ళు అనేది ఒక ఇది ఉంది. నేను సినిమా రంగానికి వచ్చడానికి కారణంలో అదొక ప్రధానంగా ఉంది. రైతు భారతం అనేది నేను ఒక కథ రాశాను, సినిమా టైటిల్ అది కృష్ణ గారికి పంపించాను నేను సితారాలో చదివి. మన పేరు లేదు ఊరు లేదు, కానీ సినిమా తీసిండ్రు, కథ తీసిండ్రు. అది మా ఊరికి వచ్చిన తర్వాత కూడా రైతు భారతం నీ సినిమా వచ్చిందని నేను 10th క్లాస్లో అయినా బాగా హ్యాపీగా ఉన్నాను. అంటే అప్పటి నుండి ఇప్పటిదాకా నేను సినిమా చేయాలని అప్పటికి అనేది ఒక ఆశయంతో జరిగినా సార్. నేనేంటంటే మామూలు కూలి కుటుంబం కాబట్టి ఆర్థికపరమైన అంశాల్లో నా కుటుంబ నేపథ్యం చూసుకుంటూ ఈ పుస్తకం ఏదైతే రాసినానో, పుస్తకం రాసిన తర్వాత ఎంతోమంది ఓ చిన్న టెంపుల్ది అంటే అమ్మవారిది ఈ కలుకుంట్ల కవిత మేడం వచ్చిన తర్వాత ఎక్కువ పబ్లిష్ అయింది. ఓహో అల్లంపూర్తో పుస్తకం రాసిండు, ఉండవల్లిది రాసిండు, ఏదైనా చిన్నగా షార్ట్ ఫిల్మ్ టైప్ తీయని నన్ను కొందరు. నేను స్క్రిప్ట్ రాసుకున్నాను సార్ నాకున్న పరిజ్ఞానంతో. స్క్రిప్ట్ రాసిన తర్వాత ఇక్కడనే కర్నూలు అవియార్స్ అని ఒక మేకప్ మ్యాన్ అంటాడు, 5 సార్లు రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడుతో అవార్డు తీసుకున్నాడు ఆయన. ఆయన కొంత పరిచయం ఉండడం వల్ల నేను సపోర్ట్ చేస్తాను, కొద్దిగా తక్కువ ఖర్చు అయినా పర్లేదు, సెకండ్ వేలో చివరిలో ఓసారి స్క్రిప్ట్ తీసుకురావాలని చెప్పినాడు సార్. స్క్రిప్ట్ చూసిన తర్వాత దీనికి అయ్యే ఆర్టిస్టులు కూడా ఇతిహాసం సంబంధించిన కాబట్టి కూచిపూడి భరతనాట్యం చేసిన వాళ్ళైతే దీనికి ఎక్స్ప్రెషన్ కళ్ళల్లో చూపించాల్సి వస్తుంది. కాబట్టి నాకు ఒక 4 జిల్లాల్లో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళని మొత్తం పిలిపిస్తాను, సెలెక్షన్ చేసుకో, ఈ సపోర్ట్ కూడా చేస్తా అని చెప్పిండు సార్. ఆయన సహకారంతో ఆర్టిస్టులు ఇక్కడనే కర్నూలులో సెలెక్షన్ చేసుకున్నాను. సినిమా శ్రీ జోగులాంబ చరిత్ర నేను ఫస్ట్ చిన్న డెమోగా జోగులాంబ చరిత్ర గురించి ప్రస్తావించే ముందు రైతు భారతం అనే ఒక పుస్తకం రాశారు మీరు అంటున్నారు, అది కృష్ణ గారికి పంపించారంటారు. అవును సార్. కాకపోతే ఈ సినిమా రంగంలో మీ పరిస్థితి అంటే మీకు ఎదురైన అనుభవం, ఈ రైతు భారతం అనేది మీకు తెలియకుండా పబ్లిష్ అయ్యింది, మీకు తెలియకుండా సినిమా తీశారు, ఆ తర్వాతే మీకు తెలిసింది. అంటే దీన్ని బట్టి చూస్తే అంటే సినీ రంగంలో సొమ్మొకటిది సోకొకటిది అనుకోవచ్చా? ఖచ్చితంగా సార్. అది అక్కడి నుండి అంటే 40-50 సంవత్సరాల నుండి ఈ నేటి దాకా ఇప్పుడు ఇంకెక్కువైంది సార్. అప్పుడన్నా కాస్త పూస్తో న్యాయం జరిగింది. ఇప్పట్లో హైదరాబాద్ వెళితే మహానగరంలో భారతంలో మహేసాబ్ అయిందో కృష్ణానగర్, ఇంద్రనగర్, శ్రీనగర్లో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అటువంటి పరిస్థితి ఉంది సార్. ఒక సామాన్యుడు ఎంతమైనా టాలెంట్ ఉన్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఏదంటే ఒక అమాయకుడు అయిపోతాడు. ఎంత మేధావైనా సరే అక్కడ అనామకుడుగా మిగిలిపోతాడు. ఎవరు సపోర్ట్ చేయరు సార్ ఆ ఫీల్డ్లో. ఓకే అండి, ఇప్పుడు సినీ పరిశ్రమ అంటేనే ఒక రంగుల ప్రపంచం. సార్ ఈ రంగుల ప్రపంచంలో చాలామంది రాణించలేకపోతుంటారు, ఒకరో ఇద్దరో తప్ప చాలామంది కూడా చాలా అవసరం పడుతున్న పరిస్థితి. ఈ దుస్థితిని మన సినిమాలో అంటే నేనింతే సినిమాలో, రవితేజ సినిమాలో కృష్ణనగర్ చాలా అద్భుతంగా చూపించారు. అలాంటి అనుభవాలు మీరు అలాంటి బాధాకరమైన పరిస్థితులు మీరేమన్నా స్వయంగా ఎదుర్కొన్నారా? నేను ఎదుర్కొన్నా సార్. ఇప్పుడు మూవీ తీసి నేను దాదాపు ఒక 4 years అవుతుంది సార్. 3 సంవత్సరాల్లో షూటింగ్ మిగతా వర్క్స్ అన్నీ అయిపోయినాయి. సెన్సార్ అయిపోయిన తర్వాత 1 year అయింది. ఇప్పటికీ రిలీజ్ దాకా నేను వచ్చినాను. నేను ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో చాలా కష్టాలు పడ్డాను సార్. చాలా కష్టాన్ని అలాంటి వాళ్ళు 100 మంది పడుతున్నారు అక్కడ. అంటే ఇన్ఫర్మేషన్ జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ వల్ల అంటే కూడా
వానికి ఒక 500,000 ఇవ్వాలా, లేకుంటే ఒక 5,000 నేను నాకు ఇన్ఫర్మేషన్ చెప్తా, అంత దుకాణం సార్. అక్కడికి వెళ్తే మనం ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబరు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ 2 దగ్గరనే ఉన్నాయి. ఆ ఛాంబర్ల దగ్గరికి వెళ్తే అక్కడ డిస్ట్రిబ్యూటర్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, మనకు సంబంధించిన ఛాంబర్ వాళ్ళని ఎవరు కనపడరు సార్. మొత్తం పిఆర్ఓ ఈ రియల్ ఎస్టేట్కి ఎట్లా మనకి ఏజెంట్లు ఉంటారో, యాజ్ ఇట్ ఈజ్ సినిమా ఫీల్డ్లో మనం అనుకుంటున్న ఇందిరానగర్, శ్రీనగర్, తర్వాత ఫిల్మ్ నగర్లో వందల మంది పిఆర్ఓలు బ్రతుకు తెరువు కొరకు చాలామంది కొత్త సినిమా మనలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రోత్సాహంతో ఏదో సినిమా తీసి మన టాలెంట్ నిరూపించుకుందాం వచ్చిన వాళ్ళకు వాళ్ళని జేబులు కాల్ చేసే పరిస్థితి నేటిదాకా కొనసాగుతుంది సార్. చాలా నేను కూడా కొందరికి దాదాపు నేను ఒక 4 ఇచ్చి నేను కూడా మోసపోయినా. 5,000, 10,000, 8,000 రూపాయలు ఇచ్చి పిఆర్ఓ లేదా న్యాయం చేస్తారంటే నేను కూడా మోసపోయినా. నేను బాధితున్నే, నేను కూడా ఇచ్చిన. తీరా తెలిసింది ఏంటి, మన పని మనం తప్ప ఎవరు చేయరు. ఆ ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ఫిలిం నగర్లో నేను కొంత సొంత ప్రయత్నాలు డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళని సంప్రదించి ఆ ప్రాసెస్ ఏంటి అని నేను ఇప్పుడు కనుక్కుంటున్నాను సార్. సో మీరే చెప్పారు ఇప్పుడు మీరు ఒక సాధారణ కూలీ కుటుంబానికి చెందిన వ్యక్తి అని. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఎంతో క్లిష్టమైన ఈ సినీ రంగం వైపు ఎందుకు ఆకర్షితులయ్యారండి? ఎందుకంటే సార్ నేను చిన్నప్పటి నుండి మీకు చెప్పాను కదా, చిన్నప్పటి నుండి నాకు ఇది ఒక ఆసక్తి. అయితే ఈ పుస్తకం ఏదైతే నీకు బ్రాండ్గా తీసుకెళ్ళినా, కలుకొంట్ల కవిత మేడం అనేది అప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది, తెలంగాణ జాగృతి. అలాంటి ఆ వ్యక్తితోని ఇక్కడ నా ఊర్లో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి ఎంతోమంది మినిస్టర్లు వచ్చినారు, ఎమ్మెల్యేలు వచ్చినారు, విఐపీలు వచ్చినారు. అది వచ్చిన తర్వాత నాకు బాధ్యత అయిపోయింది. అరే నేను దీన్ని ఏదో చేయాలా, చేసి తీరాలా అని నాకు కొంత అప్పటికే చిన్న చిన్న యూట్యూబర్స్ చుట్టుపక్కల ప్రాంతంలో కొంత పరిచయాలు ఉన్నాయి. వాటితోని కొందరు ఆర్టిస్టులు సపోర్ట్ చేస్తామన్నారు. తర్వాత కొందరు ఆర్థిక పరిస్థితి నేనంటే ఒక 10 లక్షలు అట్లా అనుకున్నాను సార్. 10 లక్షలు అంటే ఇప్పుడు 30 లక్షలు దాటిపోయింది బడ్జెట్. ఎందుకంటే మొత్తం గ్రీన్ మ్యాట్లు, అమ్మవారిది హిస్టారికల్, కల్పిత కథ కాదు, ప్రతి సీన్ చరిత్ర, ప్రతి డైలాగ్ చరిత్రనే. అందుకు ఆ గ్రీన్ మ్యాట్లో కొట్టి సీజీ వరకు విఎఫ్ఎక్స్ కంప్లీట్ 0 నుండి 2 గంటల 30 నిమిషాలు కంప్లీట్ వర్క్ చేయడం వల్ల అమౌంట్ పెరిగిపోయింది. మీరు అన్నట్టు బడ్జెట్ నేను ఆర్థిక పరమైన వాడిని 30 లక్షలు లెక్క అంటే దాంట్లో 2 వంతులు నాకు సపోర్ట్ చేసిన స్నేహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, కొందరు అమ్మవారి భక్తులు స్పాన్సర్ చేసినారు సార్ కొన్ని విషయాలలో. అంటే డబ్బింగ్ దగ్గర అయిపోయిందా, నా సొంత డబ్బులో ఒక 5 లక్షలు అనుకున్నా సార్. నేను 5 లక్షలు పెట్టేసిన తర్వాత చాలా ఇబ్బంది వల్ల షూట్ అయిపోయిన తర్వాత దాన్ని ఎడిటింగ్ దగ్గర అయిపోతే నాకు 2 కూతుర్లు, నా కూతుర్ల నగలు ఈరోజు దాకా ఎస్బీఐలో నేను తాకట్టు పెట్టినా మిగతా అమౌంట్ కొరకు. షూటింగ్ అయిపోయిన తర్వాత డబ్బింగు, విఎఫ్ఎక్స్, సౌండ్, దీని కొరకు నేను రకరకాల వ్యక్తుల్ని, అమ్మవారి భక్తులు, కొందరు వెంచర్లు వేసిన స్పాన్సర్లు చేసి నేను వాళ్ళ ద్వారా పూర్తి చేయగలిగాను సార్. సినిమా రంగం అంటేనే 24 ఫ్రేమ్స్ మీద పూర్తిగా పట్టున్న వాళ్ళే దర్శకులు అవ్వగలుగుతారు అనే ఒక ఇది ఉంది. మరి మీకు ఈ 24 ఫ్రేమ్ల పైన మీకు స్పష్టమైన పట్టు ఉందంటారా? ఉంది సార్. ఎందుకంటే నేను ఆల్రెడీ రైటర్నే, నేను చిన్నప్పటి నుండి రైటర్ ప్లస్ కవిని. నేను కథ తయారు చేసుకున్నా, స్క్రిప్ట్ నేనే రాసుకున్నాను, డైలాగ్ వర్డ్స్ నేనే, సాంగ్స్ నేనే, ప్రొడ్యూస్ నేనే, డైరెక్షన్ నేనే. నెక్స్ట్ ఏంటుంటుంది, కెమెరా అవగాహన ఉంది, తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విఎఫ్ఎక్స్ ఏ విధంగా చాలా, సింగర్సు, కోరియోగ్రాఫర్సు, మేకప్ గురించి టోటల్ దీంట్లో మీరు ఉన్నట్టు 24 క్రాఫ్ట్ల గురించి బాగా క్లారిటీ వచ్చిన తర్వాతనే నేను మూవీ తీసుకున్నాను సార్. ఇప్పుడు మీరు చెప్పారండి, ఇప్పుడు 10 లక్షలు అనుకున్నాను, 30 లక్షలు అయింది బడ్జెట్. అంటే బడ్జెట్ అనేది మనం ఎంత అనుకుని దానికి డబుల్ ట్రిపుల్ కావడం అది సహజమండి. అది అన్ని సినిమాలకి అదే అన్నీ అలాగే అవుతుంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు అనుకుంటే మీరు ఒక చిన్న టెలిఫిలిం తీయచ్చు, లేకుంటే ఏదైనా కొత్త నటీనటులతో ఒక చిన్న సినిమా, కమర్షియల్ సినిమా తీయచ్చు. మరి కానీ మీరు శ్రీ జోగులాంబ చరిత్ర అని దేవతకు సంబంధించిన సినిమాని ఎందుకు ఎంచుకున్నారండి మీరు? కరెక్ట్ సార్. ఇది అంటే నేను దీన్ని ఎందుకు తీసుకున్నా అంటే సార్, మీరు అన్నట్టు నా దృష్టి మొత్తం కమర్షియల్, చిన్న ఏజ్, నాకు తెలిసి నా ఆతృత ఏంటంటే హిస్టరీ పుస్తకం రాసినందుకంటే ప్రతి విషయం తెలిసిపోయింది నాకు. 11 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత అక్కడ ఉండే మూలాలు, మహత్యాలు, హిస్టరీ కంప్లీట్ తెలిసిపోయింది నాకు. మనకు కుటుంబంలో ఏ విధంగా తెలిసిపోతుందో అమ్మవారి గురించి క్లారిటీ వచ్చేసింది నాకు. ఆ టెంపుల్ దగ్గరికి విఐపీలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు, హీరో చాలామంది వచ్చిపోయారు. చిన్న చిన్న ఇప్పుడు మనకు శక్తిపీఠాల్లో ఉన్నాయి, నాకు తెలిసి ఏపీలో 4 ఉన్నాయి, 4 సినిమాలుగా ఉన్నాయి. తెలంగాణలో ఒకే శక్తిపీఠం ఉంది, 18 శక్తిపీఠాల్లో మన 2 రాష్ట్రాల్లో. మిగతా సినిమాలు అయిపోయినాయి. అది ఎందుకు తెలియకపోయినారు అనేది ఆలోచించినప్పుడు ఏంటంటే, ఓహో అంటే నేను రీసెర్చ్ చేసినందుకు కొన్ని టెంపుల్స్వి ఒకటే పాయింట్ విన చరిత్ర సార్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఎందుకు వెలిచినాడు తిరుపతిలో అంటే ఒకటే పాయింట్, అంటే కలియుగానంతరం ఆయన 2 భార్యలతో వాళ్ళ దాని గురించి ఆయన శిలైపోయింది అనేది ఇంతే ఈజీ చెప్పేస్తాం. కానీ అక్కడ అల్లంపూర్లో రకరకాల పరిణామాల కథలు జరిగినాయి. 1, 2, 3, 4 అట్లా ఒక 10 రకాల కథలు జరిగినాయి.
అవి సామాన్యులకు అర్థం కాలేదు. ఎంతసేపు జోగులాంబ శక్తిపీఠం నవబ్రహ్మాలు మొక్కుతున్నారు వస్తున్నారు. కానీ అందులో బ్రహ్మ తపస్సు, సిద్ధ ఋషులు, రాజులు, అక్కడ దర్గా ఉంది కోటిలింగాలు, అది కూడా క్లైమాక్స్లో దించిన దాన్ని కూడా ఆటుకోవడం చాలా ఎదుర్కొన్నాను నేను. కోటిలింగాల క్షేత్రంలో అక్కడ ఒక దర్గా ఉంది, షాల్పాయల మాననే నేను భక్తిని కోలుస్తున్నారు. సినిమాలో ఇప్పుడు మనం ఆ టెంపుల్ పుట్టక ముందు నుండి టెంపుల్ అంతా అభివృద్ధి అయ్యి తర్వాత ధ్వంసం, నిజాం పాలనలో 14వ శతాబ్దం తర్వాత ధ్వంసమైన అప్పట్లో, అది అందరికీ తెలిసిన విషయం, చరిత్ర అది. ఆ టైంలో ఏం జరిగింది అనేది క్లైమాక్స్లో చూపించాల్సి వచ్చింది. దానంటే కూడా నేను కాంట్రవర్సీ ఎదుర్కొన్నాను సార్ ఒక టైంలో. ఈ సినిమా పరిశ్రమల్లో కేవలం ఒక 3-4 కుటుంబాలే పాతుకుపోయాయి. అంటే కొన్ని సందర్భాల్లో కొత్త సినిమాలు రిలీజ్ చేయాలంటే థియేటర్లు కూడా దొరకకుండా చేసే పరిస్థితి. ఇది వాస్తవం కాదంటారా? మీరు చెప్పినట్టు ఈ 4 ఇయర్స్లో సెన్సార్ అయిపోయిన తర్వాత ఈ సంవత్సరంలో నేను దాదాపు చాలామంది డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి, స్టూడియోల దగ్గరికి, సంస్థల దగ్గరికి, ఓటీటీ ప్లాట్ఫామ్స్, డిజిటల్ పెద్ద పెద్ద ఛానల్స్ దగ్గరికి టోటల్ తిరిగినా సార్ నేను. దీంట్లో అందరికీ ఫిలిం నగర్లో తెలుసు, కొత్త వాళ్ళ కొరకు ఎదగకుండా డైరెక్ట్ పెద్ద మీరు అన్నట్టు పెద్ద బడా సంబంధించిన పెద్ద ఆర్టిస్టులు, అంటే తండ్రి కొడుకు, మనవడు, అక్క కొడుకు, తమ్ముని కొడుకు, బంధువులు, ఇట్లా ఒక 6-7 ఫ్యామిలీస్ మొత్తం పాతుకుపోయినారు సార్. వాళ్ళు కొత్త వాళ్ళ సినిమా వచ్చిందంటే సెన్సార్ అయిపోయిందంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎటువంటి అవుతుంది, పిఏ చెప్పిన రాడు, సెన్సార్ చేసిన చెప్పిన అటెండ్ చెప్తారు. తర్వాత ఖచ్చితంగా ఎన్ని సినిమాలు వస్తున్నాయి, సెన్సార్ అయిపోయింది తర్వాత ఏదగా అంతే ఇండైరెక్ట్గా నడుస్తుంటుంది సార్ అక్కడ. అంటే వాడిని ఎక్కడ ఏమాత్రం డబ్బింగ్ రైట్స్ కానీ, డిజిటల్ రైట్ కానీ, శాటిలైట్ కానీ, రిలీజ్కి కానీ ఎవరు సహకరించకుండా ఖచ్చితంగా లోతులో జరుగుతుంది సార్. అది డైరెక్ట్గా చెప్పేసినారు. అంటే ఓటీటీ కొత్త సినిమా వస్తే తీసుకుని అంతే, కాస్టింగ్ అన్నా ఉండాలా, లేదంటే ఏదైనా సంస్థ ఇప్పుడు ఇలాంటి పెద్ద బ్యానర్లో ఏదన్నా ఎటువంటి మూవీ కొత్త హీరో వచ్చినా, కొత్త వాళ్ళు వచ్చినా, ఎలాంటి వాళ్ళు వచ్చినా దానికి ఆటంకం లేకుండా రిలీజ్ అయ్యడానికి ఆస్కారం ఉంది. మనలాంటి వాళ్ళు హిస్టారికల్, ఇది ఒక చరిత్ర తీసినాం మనం, ప్రాణంగా పెట్టి మన జీవితం పెట్టినాం, ఒక ఆశయంతో తీసినాం. సామాన్యంగా ఇప్పుడు సమాజానికి ఏం కావాలా, సామాజిక అంశాల సినిమా అన్న సినిమా పుట్టింది ఎందుకొరకు, వినోదం, సమాజం కొరకు. అంటే మంచిగా నవ్యాలా, సామాజిక అంశం అన్నది ఇవ్వాలా, లేకుంటే ఒక చరిత్ర చూపించాలా. ఇవాళ మనం అనుకుంటున్న ఈ పెద్ద హీరోలు, పెద్ద సంస్థల నుండి ఇవి ఏవి లేవు. అంటే నవ్వించడం లేదు, సామాజిక అంశం ఉండదు, దాంట్లో చరిత్ర ఉండదు, ఏది సంబంధం లేకుండా సమాజానికి రూపాయి పనికి రాకుండా వంశపారంపర్యంగా వాళ్ళ బ్రాండ్తోని ఇప్పుడున్న పరిస్థితుల్లో యూట్యూబ్ వచ్చినాక ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది టాలెంట్ వాళ్ళు వాళ్ళకంటే బాగా చేసేటోళ్ళు వాళ్ళు విగ్ వేసుకుంటారు సార్. 60 ఏళ్ళు వచ్చిన హీరో వాళ్ళు విగ్ పెట్టుకుంటారు. మన సమాజంలో మనలాంటి వాళ్ళు విగ్ అవసరం ఉన్నారు. డైరెక్ట్ హీరోలో మనల్ని ఎదగనీరు. అంటే వానికి కన్రెప్ప సన్నీగా ఉండదు, మీషం ఉండదు, గడ్డం ఉండదు, ఎంటికలు ఉండవు, వాడి హీరో. మనకు అన్నీ ఉన్నా, మనం అన్నీ చేసినా మనల్ని మాత్రం ఎదగనీరు. డైరెక్ట్ ఇండైరెక్ట్గా అక్కడ రిలీజ్కి సహకరించకుండా డైరెక్ట్ చెప్పేస్తారు. ఎక్కడ కొత్త సినిమాకు అవకాశం ఇవ్వదు. ఒక 20 ఏళ్ళ కిందట, కరోనా కింద 8 ఏళ్ళ కిందట సార్, మామూలు ఒక సినిమా తీసి 1 కోటి రూపాయలు చేయొచ్చు సినిమా, మనం 10 లక్షలు చేయొచ్చు, దానికి లిమిట్ లేదు. లక్షలు కూడా ఎవరైనా తీసి ఉండొచ్చు, మనం ఏం చేయలేం సార్. కొందరు 0 బడ్జెట్ అంటుంటారు. అంటే గ్రూప్ క్రౌడ్ ఫండింగ్తో ఆర్టిస్టులు తల కొంత వేసుకొని, కెమెరామెన్ ఒక ఊక చేయొచ్చు, ఎడిటర్ ఊక చేయొచ్చు, ఎఫెక్ట్స్ ఊక చేయొచ్చు, ఆర్టిస్టులు ఊక నటించవచ్చు. ఈ విధంగా సినిమా చేసిన వాళ్ళు, సొంత టాలెంట్ వాళ్ళు చాలామంది ఉంటారు. ఏం తీసుకుపోయినా చివరికి ఎక్కడ వాళ్ళ, మనం హైదరాబాద్ పోతే ఇంకా ఆడికి సార్. అది యూట్యూబ్లోనే పెట్టుకున్నాలా, వాడు ఇంట్లోనైనా పెట్టుకున్నాలా దుకాణం. ఇప్పటికీ మగ్గిపోతున్న సినిమాలు, సమాజానికి పనికొచ్చేటివి. కొత్త వాళ్ళు యూట్యూబ్ పుట్టినాక, యూట్యూబర్స్ ఉంటే ఎదిగినాక ఉద్దేశపూర్వకంగా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఒక టీం వర్క్తో పెద్దవాళ్ళు అక్కడ ఒక మాఫియానే నడుస్తుంది అనేది జగమెరిగిన సత్యం సార్. టోటల్ చాలామంది తెలుసు సినిమా ఫీల్డ్లో. దానికి అవగాహన ఉన్న ఎంతమంది నాలాంటి ఆర్టిస్టులకు కొన్ని లక్షల మందికి తెలిసింది. ఖచ్చితంగా తీసుకోరు సార్. మనమే సొంతంగా సినిమా తీసి మనమే రిలీజ్కు కనీసం మ్యాక్సిమం లాస్ట్ బడ్జెట్ 10 లక్షలు మినిమం రిలీజ్కు, అంత అయిపోయినాక మీరు ఊకో కూడా తీసిండొచ్చు సినిమా. రిలీజ్కి మాత్రం కనీసం ఒక 5 లక్షలు ఉంటే మినిమం ఒక 20 థియేటర్లు, 10 లక్షలు ఉంటే ఒక 50 థియేటర్లు వేసి మన సినిమా మీద మనకు దమ్ము ఉంది అని తెలిస్తే మనం నిరూపించుకుంటే ఆటోమేటిక్గా మనం హీరోలో కాగలుగుతాం. కానీ మనల్ని హీరోగా చేయడానికి మాత్రం ఇప్పుడున్న హీరోలు ఏమాత్రం సహకరించారు. ఎదగనివ్వరంటావు? ఎదగనివ్వరు 100% సార్. ఇది అందరికీ తెలిసిన విషయం ఇది. ఓకే అండి, ఇప్పుడు మీరు తీసిన సినిమా శ్రీ జోగులాంబ చరిత్ర, ఈ సినిమా ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది, ఏ విధంగా సాగింది, ఎప్పుడు ముగిసింది అంటారు? 2018లో సార్ దీనికి స్టార్టింగ్. 2018లో అనుకున్న స్క్రిప్ట్ రాసుకుంటున్నా. 19 అట్లా స్క్రిప్ట్ అయిపోయింది. అయిపోయిన వెంటనే సినిమా స్టార్ట్ చేసినాం సార్.
షూట్ మాత్రము డే అండ్ నైట్ చేసినాం. ఓకే. 16 రోజులే డే అండ్ నైట్. అంటే ఆర్టిస్టులు కంప్లీట్ మేకప్ మెన్లు ఒక కాలేజీ పర్మిషన్ తీసుకున్నాము. అక్కడనే రూమ్స్ కేవలం 16 రోజుల్లోనే సినిమా గురించి చేశారు. డే అండ్ నైట్ ఓకే. ఆర్టిస్టులు అక్కడనే గ్రీన్ మ్యాట్ల లొకేషన్ అక్కడ అవుట్డోర్ కాదు ఇండోర్. ఓకే. మొత్తం గ్రీన్ మ్యాట్ సెటప్ ఒక హాల్ తీసుకున్నాం. ఆర్టిస్టులు అక్కడనే ఫుడ్ కంప్లీట్ మేకప్ మెన్ ఎవరు ఇంటికి లేదు. 16 రోజులు ఇంటికి లేదు. డే అండ్ నైట్ అంటే ఉదయం 9 దాకా షూట్ చేస్తే నైట్ 3-4 దాకా. ఓకే. ఇంకా 16 రోజులు నిద్ర లేదు సార్. నిద్ర లేదు. ఇంటికి వెళ్ళాలా, స్నానం చేయాలా, మళ్ళీ రెడీ అయ్యారా, కెమెరామెన్ అక్కడనే. టోటల్ 16 రోజులు ఖర్చు తగ్గించుకో చిన్న బడ్జెట్లో అయిపోవడానికి ఒక మన పరిధి కొరకు ఆ విధంగా కష్టపడాల్సి వచ్చింది. ఓకే అండి. ఇప్పుడు మీది సెన్సార్ కూడా పూర్తయింది మీ సినిమా అంటున్నారు. అయిపోయింది. మరి సెన్సార్ అసలు మీ ప్రధానమైన సమస్య ఏంటండి ఇప్పుడు అసలు? నా ప్రధాన సమస్య ఏంటంటే ఇదే సార్, ఆర్థికపరమైన అంశం. నేను ఒక కూలి కుటుంబాన్ని నేను ఏదైతే చరిత్ర అనుకున్నానో ఇంత విశేషం ఉండేది, ఇంత మహత్యం ఉండేది, జనాలకి ఉన్న జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం కోటిలింగాలను మొక్కిపోతున్నాను. ఇక్కడ ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ జనాలకి ఎట్లా చూపించాలా, మనం వితిన్ షార్ట్ ఫిలిం అన్నది తీయాలనే స్టార్టింగ్లో షార్ట్ ఫిలిం అనుకున్నాను సార్ నేను. తర్వాత జస్ట్ కొంచెం సహకరిస్తా అంటే వెబ్ సిరీస్ అనుకున్నాను. తర్వాత ఇంకా మేకప్ మెన్ నేను సపోర్ట్ చేయడం వల్ల సరే 4 పాటలు పెడితే మూవీ అయితే అనుకున్నా. ఆ విధంగా అయిపోవడం వల్ల నేను ఒక 10 లక్షలు అనుకునేది అది 30 లక్షల దాకా అయిపోయింది. ఆ సినిమా అయిపోయిన తర్వాత చాలామంది భక్తులు కొందరు నాకు స్పాన్సర్గా హెల్ప్ చేసినారు. వాళ్ళకు కూడా ఈ సుమన్ టీవీ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. అయితే నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఉన్న బడ్జెట్ పెట్టేసినాం సార్. 1 year అయిపోయింది సెన్సార్ అయిపోయి. సెన్సార్ అప్పుడు కూడా అయిపోయింది 6 నెలలు. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత ఒక 6 నెలలు గ్యాప్ తీసుకున్నా. గ్యాప్లో సెన్సార్ ఎట్లా 1 lakh దాదాపు అవుతుంది అది. అంటే మనం దాదాపు దాని ప్రాసెస్కు అంటే డిపాజిట్ కట్టేది ఉంటుంది సెంట్రల్ డిపార్ట్మెంట్కు. తర్వాత ప్రీ థియేటర్కు రెంట్ కట్టేది ఉంటుంది. తర్వాత మధ్యలో పిఆర్ఓ మనం తిరగకుంటే పిఆర్ఓకు 10,000 అట్లా ఇచ్చేది ఉంటుంది. తర్వాత స్క్రిప్ట్ బైండింగ్ చేయడానికి ఒక 20,000 నుండి 30,000 దాదాపు తీసుకుంటారు. అంటే మన మూవీని మొత్తం స్క్రిప్ట్ బైండింగ్ డిటి వర్క్ చేయాలి దాన్ని. ఈ ప్రాసెస్ కల్లా 1 lakh దాదాపు కంపల్సరీ అవుతుంది సార్. ఆ 1 lakh కొరకు మనం ఒక 6 నెలలు వేస్ట్ చేసిన నేను. దానికి కూడా ఒక 3 స్పాన్సర్లు వచ్చి స్పాన్సర్ల దాన్ని సెన్సార్ చేసినాను సార్. ఇక రిలీజ్కు చాలా నానా తంటాలు. నేను హైదరాబాదు తిరగనంటూ ప్లేస్ లేదు. చాలామందికి తెలిసిపోయింది. ఒక 2-3 ఒక 5-10,000 ఇచ్చిన దానితో పబ్లిసిటీ కూడా వేసుకున్నా అక్కడ డిజిటల్ పేపర్లో. మీరు అన్నట్టు జూబ్లీహిల్స్లో కానివ్వండి, శ్రీనగర్లో, ఇందిరానగర్లో శ్రీ జోగులాంబ చరిత్ర పలాని వాల్మీకి రాముడు ఒక సినిమా తీసినాడు అనేది టాపిక్ చేసుకున్నా సార్. అక్కడ ప్రచారం అయితే చేసుకున్నాను నా శక్తి కాడికి నేను. ఇప్పుడు రిలీజ్ ప్రాసెస్ ఏంటంటే రిలీజ్ మీరు అన్నారు కదా క్యూబ్ కట్టాలా, పోస్టర్స్, థియేటర్ రెంట్ అంటే ఒక థియేటర్ మినిమము 10,500 దాదాపు ఉంటుంది. క్యూబ్ వాళ్ళు 1 week లైవ్ చేస్తారు ఆ అమౌంట్తో. మన కలెక్షన్లో థియేటర్ డిస్ట్రిబ్యూటర్స్ 2 రకాలు సార్. పెద్ద హీరోలు అయితే థియేటర్ రెంట్ కట్టేస్తారు డైరెక్ట్ వచ్చిన కలెక్షన్ వాళ్ళకు. మనము థియేటర్ రెంట్ కట్టలేనప్పుడు క్యూబ్ పోస్టర్స్ ఇవి కట్టుకుంటే మనము మధ్యవర్తుల ద్వారా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా పర్సెంటేజ్ మాట్లాడతారు. అంటే మన కలెక్షన్లో రావచ్చు రాకపోవచ్చు వేసేస్తారు. వేసిన తర్వాత మనకు తర్వాత అవకాశం ఏంటంటే డబ్బింగ్ రైట్స్ అమ్మవారు మూవీ బాగుందంటే డబ్బింగ్ రైట్స్ హిందీ, తమిళ్, కన్నడ ఏమన్నా 3-4 భాషలు పోవచ్చు. ఓటీటీలో ఎవరన్నా బాగుంది అని ఏమన్నా టాపిక్ వస్తే ఓటీటీ అప్పుడు అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు మన ఉద్దేశం తీసింది ఏంటంటే జనాలకి మనము అమ్మవారి చరిత్ర అనేది జనాలకి తెలియజేయాలని. అట్లా మీరు అన్నట్టు దీనికి ఫైనాన్స్గా మనం ఆలోచన చేసుకుంటే కమర్షియల్ అనుకుంటే చాలామంది ఇప్పట్లో తీసేది కల్పిత కథలు తీస్తున్నారు. ఒక అమ్మవారు, శ్రీకృష్ణుడు, అసలు ఆంజనేయ స్వామి. ఇప్పుడు తీసిన సినిమాలకు వాళ్ళు తీస్తున్న దేవుళ్ళకు 0 point సార్. అసలు సంబంధం లేదు. మన సమాజం ఏంటంటే స్వేచ్ఛ అన్నారు కానీ సినిమాల్లో స్వేచ్ఛ ఇవ్వకూడదు సార్. ఎందుకంటే సమాజం చెడిపోతుంది. చరిత్ర ఒకటి వాళ్ళు చూపిస్తున్న ఒకటి. చాలా సినిమాలు మీరు మనం అనుకున్న కమర్షియల్ సినిమాల్లో దేవుళ్ళని వాడుకుంటున్నది శుద్ధ అబద్ధం. అసలు ఆ స్టోరీకి వాళ్ళకి సంబంధం లేదు. చరిత్రలో వెళ్ళిపోతున్నాయి వాళ్ళ వల్ల. నేను చేసిన సినిమాలో నాకు తెలిసి ఇప్పట్లో శ్రీ జోగులాంబ చరిత్ర సినిమా చూసిన తర్వాత కూడా చెప్పొచ్చు. ఇప్పుడు చెప్తున్నాను నేను పుస్తకంలో నేను ఏదైతే రీసెర్చ్ చేసినానో సినిమాలో అదే చూపించినాను. కమర్షియల్ అయినా దృష్టి పెట్టాలి నేను. చరిత్ర, రియల్ చరిత్ర అంటే ప్రతి సీన్ చరిత్ర, ప్రతి డైలాగ్ చరిత్రనే. కల్పితం ఒక అక్షరం కూడా లేదు సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు సెన్సార్ పూర్తయింది మీ చిత్రం అని. ఈ సెన్సార్ ప్రక్రియ పూర్తయ్యేలోగా కూడా అంటే ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే కూడా కొంత లంచాలు ఇచ్చే పరిస్థితి ఉంది అంటారు సినీ రంగంలో. ఇది వాస్తవం కాదంటారా? మన లాంటి కొత్త వాళ్ళు కనుక సినిమా తీయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సొంత బ్యానర్ చేసుకున్నాలా, రిజిస్ట్రేషన్, టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాలా. తర్వాత మూవీ పబ్లిసిటీ పర్మిషన్ 3 సెన్సార్ మనకు సంబంధించి ఫిలిం ఛాంబర్లో 3 తీసుకున్నాం మనం. బ్యానర్ రిజిస్ట్రేషను, టైటిల్ రిజిస్ట్రేషన్, పబ్లిసిటీ పర్మిషన్. ఈ 3 మనం తెలుగు ఫిలిం ఛాంబర్ తీసుకున్నాం, తెలంగాణ ఛాంబర్ ఎక్కడైనా తీసుకోవచ్చు. రెండిట్లో ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ తీసుకోవచ్చు. మనం ఏ ప్రాంతంలో అక్కడ తీసుకోవచ్చు. దీని తర్వాత
మీరు అన్నట్టు సినిమా తీసిన తర్వాత దీని మీద అవగాహన కొరకు ఏం తెలియనప్పుడు మనం అనుకుంటున్న రిజిస్ట్రేషన్ కూడా ఓ పిఆర్ఓ ఉన్నాడు అడగాల్సి వస్తాం మనం. వాడు 5-10 అడుగుతాడు. అక్కడ నుండి మొదలు పెట్టుకుంటే సినిమా మనం సెన్సార్ ఆపిచ్చేదాకా మీరు అన్నట్టు పిఆర్ఓ వ్యవస్థకు ఖచ్చితంగా మనం ఒక లంచం అంటాము, లంచం తీసుకునేవాడు అంటాం. ఆ లంచం తీసుకునేవాడు అక్కడ ఓ పిఆర్ఓ రూపంలో ఉన్నారు హైదరాబాద్లో. వందల మంది సార్. ప్రభుత్వ సబ్సిడీలు మళ్ళీ 10 lakh అంటే మనం తీసిన బడ్జెట్లలో ప్రూఫ్స్ అన్ని పెట్టుకుంటే 20 నుండి 30 దాకా % సబ్సిడీలు ఉన్నాయి. మాది చిన్న సినిమాకు అవి ఎవరికి ఇస్తారంటే కూడా ప్రాసెస్ ఉంది సార్ దానికి. ఇప్పట్లో దానికి ఇష్టంగా ఉండాలా, సామాజిక అంశంగా ఉండాలా. తర్వాత ఇప్పట్లో నా దృష్టి ఏంటంటే నాకు ఇప్పుడు మనం తీసింది సీజీ వర్క్ 80% కనుక తీస్తే పెట్టిన దాంట్లో రిటర్న్గా ప్రభుత్వము 30% సబ్సిడీ ఇవ్వాలి. నాకు ఇప్పుడు అది అదే ఛాంబర్ వాళ్ళు బాధ్యత తీసుకొని ఇది మనం సినిమా తీసినాం, సెన్సార్ చేసినది తెలుసు, సీజీ వర్క్ అని తెలుసు. కంప్లీట్ 0 నుండి 2 గంటల 30 నిమిషాలు నేను సీజీ వర్క్ చేసిన. నాకు నేను పెట్టిన అమౌంట్ లెక్కేస్తే మనకు 10 లక్షలు దాదాపు వస్తుంది. 10 లక్షలు మనకు సబ్సిడీ వస్తే మనం రిలీజ్ చేస్తాం. మరి అది ఎక్కడ ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, ఎవరు ప్రోత్సాహం చేస్తున్నారు, ఎవరు బాధ్యత ఉన్నారు, ఎవరు లేరు సార్. ఓకే అండి, ఇప్పుడు మీరు బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గత ఎన్నికల్లో మీరు అటు వలంపూర్ నియోజకవర్గం కావచ్చు, ఇటు గద్వాల్ నియోజకవర్గం కావచ్చు, మీరైతే విజేతలకైతే మీరు కొంత హెల్ప్ చేశారంటే ఎమ్మెల్యేలుగా గెలిచేందుకు వాళ్ళ అభ్యర్థుల గెలుపోవటంలకి మీరు కొంత సపోర్ట్ చేశారు. మరి మీకు ఆల్రెడీ వాళ్ళు నేరుగా పరిచయం ఉన్నప్పుడు ఈ చిన్న సమస్యలు వారి దృష్టికి తీసుకుపోరాదా? నేను ఈ సినిమా పూర్తయిన తర్వాత సార్, అంటే మనకు గద్వాల జోగులాంబ జిల్లా ఒకటి ఉండేది 2 తాలూకాలు. 2 తాలూకాల్లో నేను ఫస్ట్ పోస్టర్ లాంచ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సార్తో చేయించిన గద్వాల ఎమ్మెల్యే గారు. ఓకే, గద్వాల ఎమ్మెల్యే గారికి నేను చిన్న నా ఛానల్ సొంతం J5 VVRT ఉంది, వాటి ద్వారా చిన్న షార్ట్ ఫిల్మ్ చేసినాను. వాళ్ళు సార్ కొంచెం ప్రచారం కొరకు మా కంటెంట్లు అని చెప్పేసి అక్కడ సార్ దగ్గర ఉన్న కార్యకర్తలు తెలిసిన వాళ్ళు నన్ను పిలిపించింటే సార్కి పరిచయం అయ్యి వాళ్ళకు కొంత నేను ప్రచారంలో హెల్ప్ చేయడం జరిగింది. పోస్టర్ లాంచ్ చేసినప్పుడు సార్ని నేను రిక్వెస్ట్ చేసిన, సార్ ఇట్లా మూవీ నేను కూలి కుటుంబం ఇట్లా హెల్ప్ చేసిన, మామూలు మూవీ తీసినాను స్పాన్సర్ల ద్వారా, కొంచెం మీరు కూడా రిలీజ్కి హెల్ప్ చేయండి సార్ అంటే చూద్దామన్నారు కానీ చేసింది లేదు. అట్లా 2 సార్లు చేసిన సార్కి. స్టార్టింగ్ సినిమా ఫైనల్ షూట్ చేసేటప్పుడు ఫైనల్ ఎలక్షన్లు ఉన్నాయి, మొన్న రీసెంట్గా పోయిన ఎలక్షన్లో కూడా చేసిన. తర్వాత మూవీ అయిపోయిన తర్వాత టీజర్ కట్ చేసుకున్నాం సార్. టీజర్ కట్ చేసిన తర్వాత మాకు లోకల్ ఎమ్మెల్యే అబ్రహాం సార్ గారు, అబ్రహాం సార్ కూడా నేను చాలా సపోర్ట్ చేసినాను సార్. అందరికీ తెలుసు, నేను వీడియోస్ కూడా నేను దగ్గర అబ్రహాం సార్ కూడా చేసినాను. అబ్రహాం సార్ గారు ఆ గౌరవంతోనే నాకు టీజర్ అల్లంపూర్ అమ్మవారి టెంపుల్లోనే టీజర్ లాంచ్ చేసిండు. 2 ఎమ్మెల్యే పరిచితులు, నాకు మిగతా వాళ్ళు కూడా ఆ పార్టీలో సంబంధించి చెప్పినానే సార్. నాకు పుస్తకం లాంచ్ చేసిన కవిత మేడం కూడా పరిచయమే, వనపర్తి నిరంజన్ రెడ్డి సారు మినిస్టర్ గారు పరిచయమే, మాకు కీర్తిశేషులు జగన్నాథం గారు పరిచయమే, చాలామంది టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీస్ మినిస్టర్లు చాలామంది పరిచయము. నేను ఉద్యమాలు కూడా చేసినాను, చాలా గుర్తింపుగా ఉన్నాను. కానీ ఇంత పవిత్రమైన నేను ఒక మామూలు ఒక కూలి కుటుంబాన్ని జీవితం నా కుటుంబాన్ని కూడా తాకట్టు పెట్టి ఒక చరిత్రని ముందు తీసుకొచ్చి పుస్తకం రాసింది విఐపీలకు తెలుసు, నేను సినిమా తీస్తున్నది 4 ఏళ్ళు జోగులాంబ జిల్లా దాదాపు మ్యాక్సిమం తెలుసు. అయితే రోజు నిత్యం 100 మంది 1000 మంది 1,00,000 మంది టెంపుల్కి వెళ్తున్నారు. నేను కూడా అక్కడ అర్చకులని వేడుకున్నా, ఎవరన్నా స్పాన్సర్లు ఎవరన్నా అనుకుని ఈఓ గారిని వేడుకున్నా, కమిటీ వాళ్ళని వేడుకున్నా, అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ని వేడుకున్నా, ఎంతోమంది జోగులాంబ శివ సమితితో ఒక కమిటీ ఉంది అక్కడ, వాళ్ళని అడిగిన ఎవరు హెల్ప్ చేయడం అంటే వ్యక్తిగతంగా వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు. కానీ ఈ హిస్టరీ కదా, ఇది కూడా అమ్మవారిదే కదా, సరే అబ్బాయి ఇంత చేసినాడు కదా, సరే మన వంతుగా మనం రిలీజ్ చేయడమని ఒక్కరు రావడం లేదు సార్. చాలా ప్రయత్నం చేసినాను. ఓకే అండి, మీరు ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి గారు కూడా కలిసి ఈ రిలీజ్కి సహకరించండి అని అడిగినట్టుగా తెలుస్తుంది. మరి ఆయన మీకేం సపోర్ట్ చేయలేదా? పోయిన ఎలక్షన్లో సార్ మాకు మండల ఇన్ఛార్జి పుల్లూరుకు సంబంధించి గజేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ద్వారా ప్రచారం అప్పుడు మమ్మల్ని కూడా అంటే మా సామాజిక వర్గ వాళ్ళు కొందరు వేరే కాంగ్రెస్ పార్టీ చేయడం వల్ల నేను చిన్నప్పటి నుండి ఉద్యమాలు చేయడం వల్ల నన్ను కలిసి మళ్ళీ ఈ విధంగా కొంచెం సపోర్ట్ చేస్తానని చెప్తే చేస్తాను. ఈ 2-3 మండలాల్లో దగ్గర చేస్తాను. నాకు కొంచెం గెలిచిన తర్వాత నాకేమీ వద్దు, గెలిచిన తర్వాత సినిమాకు రిలీజ్ చేయడానికి కొంత నాకు హెల్ప్ చేయాలని అడిగినాను సార్. అడిగిన తర్వాత అనుకున్నట్టనే సరే ప్రభుత్వం రాలేదు కానీ మనం అనుకున్న ఎమ్మెల్యేలు గద్వాల గెలిచిండ్రు, ఇక్కడ కూడా గెలిచినాడు. మరి గెలిచిన తర్వాత పిలిచిండ్రు నన్ను, మాకు ఇన్ఛార్జ్ పిలిపించి సార్ని అయితే ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్సీ దగ్గర పిలిపించిండ్రు.
ఎమ్మెల్సీ గారు తన దగ్గర ఉన్న ఒక పిఏ ఒక వ్యక్తికి చెప్పి బాబు చేసి పెట్టని చెప్పిండు. ఆయన చెప్పిన వ్యక్తి ఒక 5-6 నెలలు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు దాకా కూడా నా వర్క్ చేయలేదు సార్. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి గెలుపు కూడా మీరు సపోర్ట్ చేశారు కొంతవరకు. చేసినాం సార్. మరి అతన్ని మీరు అప్రోచ్ కాలేదండి? చేసినాం సార్. చేసి కొంత వాళ్ళని సరే మీరు ప్రభుత్వం కూడా కాకుండా మీరు వ్యక్తిగతంగా ఎవరైనా స్పాన్సర్ ఉంటే కూడా మీకు తెలిసిన వాళ్ళకు కొంచెం ఫోన్ ద్వారానన్నా హెల్ప్ చేసి ఎవరన్నా లోకల్లో పెద్ద లీడర్స్ కానీ లేకుంటే వెంచర్కి సంబంధించిన వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ చేసిన కంపెనీల నుండి కూడా హెల్ప్ చేయమని చాలా రిక్వెస్ట్ చేసినాను సార్. చూద్దామన్నారు కానీ అనుకున్నట్టు ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటే ఇప్పుడు చల్ల వెంకటరామరెడ్డి పెద్దవాడు ఎమ్మెల్సీ, ఆయన సపోర్ట్ చేసి నిలబెట్టిన అభ్యర్థి కాబట్టి ఆయనను కాదని సార్ చేసే పరిస్థితి లేదు. అందులో ఆయన నాలాంటి ఒక మధ్యతరగతి కూలి కుటుంబంతో వచ్చిన వ్యక్తిగతంగా చేయలేడు, మంచి అబ్బాయే. కానీ టైం సార్ అది ఏం జరుగుతుంది అని అనేది ఇప్పుడు నేనైతే ఎవరిని ఆశించి మొదలు పెట్టలేదు. అవుతుంది అనుకున్నాను, అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖర్చులు పెరిగిపోయి అనుకున్న బడ్జెట్ ఎక్కువైపోయి నాకు శక్తికి మించిన పని అయిపోయింది సార్. ఇప్పుడు మీరే చెప్పారండి, మీరు ఇప్పుడు నేను దాదాపుగా 15 లక్షలు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి 30 లక్షలు అయింది మూవీకి. 15 లక్షల వరకు సగం వరకు మీరు భరించారు. అవును సార్. మరో 15 లక్షల వరకు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా వాళ్ళ నుంచి తీసుకున్నారు. అవును సార్. మరి ఇంత పెట్టినా మంచి మీరు ఒక 2 లక్షలు తీసుకొచ్చి అంటే ఇప్పుడు మీరు ఈ సినిమా రిలీజ్కి ఎంత ఖర్చు అవుతుందండి అసలు ఈ సినిమా రిలీజ్కి? ఇప్పుడు రిలీజ్కి సార్ మనం ఉన్న సిచ్యువేషన్లో మినిమం ఒక 10 థియేటర్లు వేయాలన్నా మనకు 2 లక్షలు కావాలి సార్. 2 లక్షల్లో అది నిజాయితీగా మనము క్యూబ్ కట్టి మనమే పోస్టర్లు వేయించుకొని మనమే అక్కడ క్యూబ్ కట్టిన తర్వాత వాళ్ళు లిస్ట్ ఆఫ్ ఇస్తారు సార్ రిలీజ్కి. ఆ థియేటర్లు మనకు అందుబాటులో మనకున్న ఇప్పుడు జోగులాంబ ఉంది, ఇక్కడ కర్నూలు జిల్లా, అక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లా, ఈ రెండింటి మధ్యలో టెంపుల్ ఉన్నందుకు మన 2 జిల్లాల్లో మనకు నచ్చిన థియేటర్లు సెలెక్ట్ చేసుకొని ఆ థియేటర్ల వ్యక్తులను కలిసి మనం రిలీజ్ చేసుకుంటాం. ఒక టైం సార్ మాకు రిక్వెస్ట్గా అడిగి వాళ్ళు చెప్పిన ఓ డేట్ తీసుకొని చేసుకుంటేనే ఆ 2 లక్షల్లో కూడా ఒక 10 థియేటర్లు వేయగలుగుతాం సార్. లేదు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా అంటే 3 కావచ్చు 4 కావచ్చు 5 లక్షలు కావచ్చు, వాళ్ళు సగం కరెక్ట్ చెప్తారు, సగం దొబ్బేనికే చెప్తారు. ఇది కూడా జరుగుతుంది, వాళ్ళ పని అది సార్ అది. మరి ఇప్పుడు మీరు 2 lakhs అవుతుంది అన్నారు, మీరు ఇప్పుడు ఈ 2 lakhs కూడా తెలియని పరిస్థితి, దుర్భర పరిస్థితుల్లో ఉన్నారా మీరు? చాలా సార్. నేను చెప్పాను కదా, నేను నా కూతుర్ల పెళ్ళి, నా పెద్ద కూతురు మ్యారేజ్ వయసుకు వచ్చింది నాకు ఇప్పుడు అమ్మాయి. నేను ఏంటంటే ఎందుకు వెనుక మనం పేకాట ఆడతలేము, జూదం ఆడతలేము, వ్యసనంలో లేము, ఒక చరిత్ర పెడుతున్నాం. ఏదో రోజు మనము అనుకునేది తీస్తాము, తీసిన తర్వాత ఏదైనా తక్కువ అయితే అమ్మవారిది కాబట్టి అమ్మవారి దాని మీద భరోసా మీద ఏమన్నా స్పాన్సర్లు చేయలేకపోతారా, నేను పూర్తి చేయలేకపోతారా, నేను బాగుపడలేకపోతాను, నా కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో నేను సినిమా తీసినాను. అనుకున్నట్టునే సినిమా తీసే వరకు అట్లా జరిగింది. కానీ మీరు అన్నట్టు అంత ఖర్చు అయినది ఈ ఇయర్లో 2 లక్షలు ఎందుకు నాకు ఇబ్బంది అయిపోయిందంటే దీంట్లో ఇప్పుడున్న కలికాలంలో ఈర్ష్య ద్వేషాలు ఎక్కువైపోయింది సార్. అట్టదాకా చేసినారు. ఇప్పుడు అది సినిమా తీసాక బ్రాండ్ అయిపోయింది, ప్రచారం అయిపోయింది. ఒక సామాన్యుడు ఒక చరిత్ర తీసిండు, అది బయటకు వస్తే పిల్లలకి పేరు వస్తుందా లేకుంటే ఆర్థికంగా బలపడతాడనే ఈర్ష్యతో కూడా కొంత సహకరించాలి మాట ఇచ్చిన వాళ్ళు కూడా మాట తప్పి నాకు సహకరించిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఇంత లాంగ్ టైం సంవత్సరం గడవచ్చడంలో కారణంలో అది కూడా ఒక కారణం ఉంది. ఓకే అండి, ఇప్పుడు రాముడు గారు మీదేదో సమస్య అని చెప్పి మా సుమన్ టీవీని ఆశ్రయించారు, కర్నూలు స్టూడియోని ఆశ్రయించారు. అసలు ఇప్పుడు మీ ప్రధాన సమస్య ఏంటి? అసలు మీరు మా ద్వారా సుమన్ టీవీ ద్వారా మీరు అసలు ప్రపంచానికి ఏం చాటి చెప్పాలనుకున్నారు? లేకపోతే అటు సినిమా థియేటర్ల యాజమాన్యం కావచ్చు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, లేకుంటే కళాకారులకు కావచ్చు, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటారు? మీ సమస్య ఏంటి అసలు ప్రధాన సమస్య? దయచేసి మాలాంటి ఔత్సాహిక రైటర్స్ని, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్స్ కానీ ఆర్టిస్టులు కానీ దయచేసి 2 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, దీనికి సంబంధించిన సినిమా ఫీల్డ్కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, బయర్స్ కానీ ఎవరైనా సరే మాలాంటి వాళ్ళని ఎదగనియండి. మీకు ఎలాంటి ఉంటుందో మీ చేతిలో హెల్ప్ చేయడానికి ఏదైతే ఉంటుందో అది మాలాంటి వాళ్ళు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని నేను ఈ సుమన్ టీవీ ద్వారా కోరుతున్నాను. ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అమ్మవారి భక్తులు, ఔత్సాహికవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఇక్కడ అలంపూర్కు సంబంధించి దగ్గరలోనే నాకు రాష్ట్రం వేరే కావచ్చు, పక్క రాష్ట్రంలోనే పక్క జిల్లానే దగ్గర ఉన్నటువంటి టీజీ వెంకటేష్ గారు కూడా పెద్ద పారిశ్రామికవేత్త, ఆయన దగ్గర కూడా ఈ దృష్టి తీసుకోవడానికి చాలాసార్లు ప్రయత్నం వెళ్ళినాను. ఇక్కడున్న పిఏలు నన్ను దగ్గరకు కూడా పోనీయడం లేదు. ఎందుకంటే ఎంతోమంది అక్కడ పరిశ్రమ పెట్టినాడు, దాని నుండి కల్మషం నదిలో కలుస్తుంది, నది నీళ్ళు టెంపుల్ ముందర పోతున్నాయి అని చెప్పేసి ఎంతోమంది నాయకులు ఆయన దగ్గర ఇప్పటికీ లక్షల రూపాయల్లో జీతాలు తీసుకొని సంతకం పెట్టి చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఒక చరిత్ర తీసినాను. మరి నా అలాంటి ఔత్సాహికునికి ఇప్పుడు ఛాంబర్కు, తెలంగాణ ఫిలిం ఛాంబర్కి మాకు దిల్రాజు గారు ఎట్లనో దిల్రాజు గారి ఆఫీస్లో కూడా తిరుగుతున్నా నేను. గేట్ కీపరు గేట్ దాడి అని లేదు,
గేట్ కీపరు అసలు ఏదయ్యా నువ్వేంటి నువ్వు కనబడడం ఏంది అనేది ఒక ఇది చేసేస్తున్నారు. నాలాంటి వాళ్ళు నా కుటుంబాన్ని ధారపోసి నా సొంత కూతుర్ల పెళ్లి వయసుకు వచ్చిన కూతుర్లని కాదని ఒక చరిత్రను వెతికేయడానికి 2 రాష్ట్రాల్లో ఉన్న అమ్మవారి భక్తులు నమ్ముకొని ఈరోజు నేను సినిమా తీస్తుంటే సహకరించకపోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. అసలు నేను ఒక హిస్టరీ చదివిన వల్ల సామాజిక అంశాలుగా తట్టుకుంటున్నాను కానీ ఒక నిబ్బరంగా ఉన్నాను కానీ వేరే వాడైతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు నా సిచ్యువేషన్ ఉంది. నేను హిస్టారికల్ ఎన్నో గ్రంథాలు చదివినాను, ఎంతో చరిత్ర చదివినాను. దాదాపు ఒక 11 సంవత్సరాలు నేను చరిత్రలు చదివి పుస్తకాలు రాసి ఎంతో నేను జీవితాన్ని పాడు చేసుకొని నా యవ్వన దశను కూడా త్యాగం చేసేసి 11 సంవత్సరాలు నేను శ్రమపడి ఒక చరిత్రను ముందుకు తీసుకొస్తే ఎంతోమంది అమ్మవారి భక్తులు అంటున్నాను వీఐపీలు వస్తున్నారు, లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఉండిలేసేస్తున్నారు. ఒక టెంకాయ కొడితే ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది. నా సినిమాని రిలీజ్ చేసేస్తే ఒక 100 రూపాయలు పెట్టి సినిమా టికెట్ చించేసి నా సినిమా అయితే నా లైఫ్తో పాటు అమ్మవారి చరిత్ర బయటకు వస్తుంది. మంచి పనులకు సహకరించండి బాబు అంటే రాజకీయాలకు వెహికల్ పెట్టి జనాలు తీసుకెళ్లి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక చరిత్ర తెలంగాణలో ఒక ఏకైక శక్తిపీఠం. దయచేసి 2 రాష్ట్రాల్లో ఉన్న అమ్మవారి భక్తులని సుమంత్ ద్వారా వేడుకుంటున్నా. ఎవరైనా పారిశ్రామికవేత్తలు కానీ లేకుంటే వెంచర్స్ చేస్తున్న బిల్డర్స్ కానీ ఎలాంటి వారైనా ఈ సినిమా రిలీజ్ చేయడానికి నాకు సపోర్ట్ చేసి అమ్మవారి చరిత్రతో పాటు నన్ను నా కుటుంబాన్ని ఆదుకుంటారని వేడుకుంటున్నాను సార్. ఓకే అండి రాముడు గారు, జోగులాంబ అమ్మవారి కృపతో మీ సినిమా త్వరలో రిలీజ్ కావాలని సుమన్ టీవీ తరపున, సుమన్ టీవీ ప్రేక్షకుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.